ఆగండి, దర్శి కూడా మాట్లాడేస్తాడు. మొత్తం మీకు మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీకు మాట్లాడేస్తుందా, గౌరీ గారు మీకు మాట్లాడుతుందా? ఓకే అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. ఏం క్యారెక్టర్ అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221 డివైడెడ్ బై 22 -11 ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రోడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్ద ఏముంటుంది, అదే పెద్ద కేసు అయితే వదిలేద్దాం. ఇక పక్కన నుంచి ఉన్నారే ఈయన రామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు. అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టుంది. అలాగే 8 వసంతాలు సినిమా కూడా ఆయన ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది. హీరోయిన్స్ ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఫర్ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. దర్శి మనం ముందుగానే జనాలు ప్రిపేర్ చేస్తే వాళ్ళు హ్యాండ్సమ్ గా ఉన్నాను ప్రిపేర్ అవుతారు. అలాగే అరవింద్ గారు అయితే కంగ్రాచులేషన్స్ చేయండి. ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్ గా చేశారు. గౌరీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ జాన్వి, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్. సునీల్ నారాయణ గారిని చూస్తే మా అందరికి ఎంత భయం వేస్తుందో, జాన్వి చూస్తే ఎంత కూల్ గా అనిపిస్తుంటుంది. ఏమైనా ఉంటే మేము సునీల్ గారు చెప్పాము, జాన్వి జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి. అండ్ అలాగే ఆనంది, నా రోల్ కొట్టేశావు, బట్ ఇట్స్ ఓకే, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్, పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ సెట్ అండ్ గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్ గా కనిపించానని చెప్తున్నాను. చూడలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను, కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు ఈ సచ్ న్యాచురల్ యాక్టర్, ఈ సింప్లీ సూపర్ దర్శి, గ్రేట్ యాక్టర్, వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఈ రోజు రాని వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు నాతో పాటు, నా తోటి కానిస్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపరాది. చెక్ చేశారని తెలిసింది. అవును, అక్కడ ఉన్నారంట దొంగలు. మీరు దొంగలు కాదు, మీరు పోలీసులు, గుర్తించండి. మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు. అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్. బై ద వే ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది. ఒక్కసారైనా చేసి ఇంకో ముగ్గురికి చెప్పి ఇంకో ముగ్గురితో చేయించేయాలి, ఓకేనా? లేదంటే మాకు ఇదంతా హ్యాష్ ట్యాగ్ వాళ్ళకి చాలా తలకైనప్పుడు ఇంకొకటి హుక్ స్టెప్స్ చేయించడం. నేను ఇక్కడ చెప్పేస్తున్నాను, ఇదంతా చేసేసేయండి. అండ్ ఇక్కడే వెనకాల దాక్కొని ఉన్నటువంటి ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అతను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా షీల్డ్ తీసుకుంటూ ఉంటాడు ఇలా. సో ఇప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్ మనోజ్ షీల్డ్ లో ఉన్నాడు ఆదిత్య. అండ్ ఐ థింక్ అందరి పేర్లు కవర్ చేసినట్టున్నాను నేను. ఎవ్రీబడి. ఇక ఫైనలీ ప్రేమ అంటే అనేటువంటి ప్రేమ టైటిల్స్ మీరు చాలానే చూసుంటారు. ప్రేమించుకుంటాం రా, ప్రేమ, ప్రేమ అంటే ఇలా చాలా టైటిల్స్ మీరు చూసుంటారు. బట్ ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమ అనేటువంటి టాపిక్ ఎప్పటికైనా సరే కొత్తగానే ఉంటుంది. ఇక ఫైనలీ సేయింగ్ దట్ ప్రేమ అంటే నాకు, మై డియరెస్ట్ ఆడియన్స్, మై ప్రేక్షకులు, ఎందుకంటే దగ్గర 34 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్ లో, ఇంకా మీరు ప్రేమిస్తున్నారంటే ఓ మై గాడ్. నా ఏజ్ 26, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నవంబర్ 21 ఇన్ థియేటర్స్. ప్రేమ అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో మా అందరికి చెప్పండి. అండ్ ఐమ్ షూర్ యు వోంట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడు నా పని ఇవాటికి నా పని అది. నేను అవసరం లేదు, నేను మాట్లాడతా, ఆగండి. ఈ ఇంట్రడక్షన్ ఇంకా లాగే చెప్పకపోతే అంకల్కి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇంటికి అర్థం కాలేదు. ఆ 4 స్పాన్సర్స్ పేరు చెప్పకపోతే నాకు కడుపు లేదు అయినట్టు అనిపిస్తుంది. లేవా ఇది టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ప్రమోషన్స్ కాంపౌండ్